ఏఎస్ఐ నివేదికలో జ్ఞానవాపి హిందూ ఆలయంపై నిర్మించిన మసీదని తేలిపోయింది. ఆ తర్వాత జ్ఞానవాపి నేలమాళిగలో పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చేసింది. మరి జ్ఞానవాపి పూర్తి వివాదానికి ముగింపేది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఏఎస్ఐ నివేదిక ఆధారంగా కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని హిందూ పక్షం కాన్ఫిడెంట్గా ఉంటే, ప్రార్థనా స్థలాల చట్టం అస్త్రంగా పనిచేస్తుందని ముస్లిం పక్షం ధీమాగా ఉంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే యూపీ సీఎం జ్ఞానవాపిలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నేలమాళిగను సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకు జ్ఞానవాపి విషయంలో పూర్తి తీర్పు రాకుండా యోగి ఎంట్రీ ఇవ్వడం వెనుక వ్యూహమేంటి? జ్ఞానవాపి నేలమాళిగ సందర్శనతో యోగి ఇచ్చిన మెసేజ్ ఏంటి? జ్ఞానవాపి ఏఎస్ఐ నివేదికలో క్రిస్టల్ క్లారిటీ. నేలమాళిగలో పూజలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు. మరి శతాబ్దాల జ్ఞానవాపి వివాదానికి ముగింపు ఏది? యోగి ఆదిత్యనాథ్ పాలనలో పవర్ఫుల్ సీఎం, క్రిమినల్స్ పాలిట ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఏ వివాదానికి ఎలాంటి ముగింపు ఇవ్వాలో తెలిసిన పక్కా పొలిటికల్ యోగి. అలాంటి యోగి ఆఫ్టర్ అయోధ్య తమ లక్ష్యం జ్ఞానవాపి, మధుర శ్రీకృష్ణ జన్మభూమి అంశాలి అని ఇటీవలి అసెంబ్లీ సాక్షిగా క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే తన ప్రతి అడుగు ఉండేలా చూసుకుంటున్నారు. శతాబ్దాల వివాదానికి సంబంధించి ఏఎస్ఐ స్పష్టమైన నివేదిక ఇచ్చిన వేళ అక్కడి నేలమాళిగలో పూజలు చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చిన తరుణాన జ్ఞానవాపిలో యోగి కాలు మోపారు. అక్కడి దేవతా ప్రతిమలను వీక్షించి పూజలు నిర్వహించారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రధాని మోడీ వారణాసిలో పర్యటించబోతున్నారు. ఫిబ్రవరి 23న వారణాసిలోని కార్కియాగావ్లో జరిగే బహిరంగ సభతో ప్రధాని ఎన్నికల సైరన్ మోగించనున్నారు. ఆ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లిన యోగి ఆదిత్యనాథ్ విశ్వనాథాలయంలో బాబా భోలేనాథ్ను దర్శించుకున్నారు. అలాగే జ్ఞానవాపి నేలమాళిగలో విగ్రహాలను వీక్షించారు. జ్ఞానవాపి హిందూ ఆలయం పునాదులపై నిర్మించిన మసీదుగా ఏఎస్ఐ నివేదికలో వివరించడం, అది జరిగిన వారం గ్యాప్లోనే అక్కడి నేలమాళిగలో పూజలకు అనుమతించడం వంటి పరిణామాల నేపథ్యంలో యోగి సందర్శన చర్చనీయాంశమవుతోంది. నిజానికి జ్ఞానవాపి విషయంలో యోగి ముందు నుంచి ఒకే మాట చెబుతున్నారు. అక్కడ ఉన్న మసీదు శృంగార గౌరి ఆలయపు పునాదులపై నిర్మించింది అని కుండ బద్దలు కొట్టేస్తున్నారు. నిజానికి జ్ఞానవాపి వివాదం ఇంకా ముగిసిపోలేదు. ఏఎస్ఐ ఇచ్చిన నివేదికపై తుది తీర్పు కూడా రాలేదు. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సైతం పదే పదే ఇదే విషయాన్ని గుర్తు చేస్తోంది. పైగా జ్ఞానవాపి బేస్మెంట్ లో ఉన్న విగ్రహాలకు పూజలు చేసేందుకు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. కానీ యూపీ సీఎం మాత్రం ఆ బేస్మెంట్ ను సందర్శించి జ్ఞానవాపి వ్యవహారం ఆల్రెడీ ముగిసిన అధ్యాయమనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సీఎం హోదాలో జ్ఞానవాపి వంటి వివాదాస్పద మసీదులోకి అడుగుపెట్టడం ద్వారా అతి త్వరలోనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడబోతోందని చెప్పే ప్రయత్నం చేసినట్టు యోగి యాక్షన్ చూస్తే తెలుస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి వారణాసిలో విశ్వనాథుని మందిరాన్ని కబళిస్తున్నట్టే ఉంటుంది ఈ జ్ఞానవాపి మసీదు. కోర్టు ఆదేశాలతో సర్వే చేసిన పురావస్తు శాఖ కూడా చివరికి అదే తేల్చింది. మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలు, రాళ్లను ఉపయోగించారని, ఆలయం గోడలతో పాటు ఇతర నిర్మాణాలను యథాతథంగా మసీదులో కలిపేశారని ఈ సర్వే తెలిపింది. 839 పేజీలు ఉన్న నివేదికలో జ్ఞానవాపి మందిరంపై నిర్మించిన మసీదుగా తేల్చేశారు. ఇప్పుడు ఉన్న మసీదు గోడలపై, అంతకు ముందటి ఆలయ నిర్మాణం తాలూకు గోడలపై 34 శాసనాలు ఉన్నట్టు ఏఎస్ఐ గుర్తించింది. వీటిలో 32 శాసనాలను నకలు చేసింది. దేవనాగరి, గ్రాంథ, తెలుగు, కన్నడ లిపులలో ఆ శాసనాలు ఉన్నాయి. ఇవన్నీ హిందూ ఆలయంలో ఏర్పాటు చేసిన శిలాశాసనాలే. ఆ శాసనాలు ఉన్న గోడలనే మసీదు నిర్మాణంలో ఉపయోగించారు. ఈ శాసనాలపై జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు ఉన్నాయి. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో అసలు ట్విస్ట్ ఏంటంటే, యూపీ సీఎం సందర్శించిన జ్ఞానవాపి నేలమాళిగకు ఏఎస్ఐ సర్వేకు ఎలాంటి సంబంధం లేదు. భారతీయ పురావస్తు శాఖ దర్యాప్తు పరిధిలో వ్యాస్జీ బేస్మెంట్ లేదు. కానీ జ్ఞానవాపి ప్రాంగణంలోని ఇతర బేస్మెంట్ లో పరిశోధనలు చేసి ఏం కనుక్కుందో మాత్రం తన నివేదికలో తెలిపింది. మసీదులో ప్రార్థనల కోసం తూర్పు వైపున బేస్మెంట్ నిర్మించారు. అలాగే ఎక్కువ మంది నమాజు చేసుకోవడానికి వీలుగా ఓ ప్లాట్ఫామ్, మరింత స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు. తూర్పు భాగంలో బేస్మెంట్ నిర్మించడానికి ఆలయ స్తంభాలను ఉపయోగించారు.
N2 అనే క్రిప్టులో గంటలు, దీపం స్టాండ్, శాసనాలు ఉన్న ఉపయోగించిన స్తంభం ఉంది. S2 పేరుతో బేస్మెంట్ లో మట్టి కింద పూడ్చిపెట్టిన హిందూ దేవుళ్ళు, దేవతల విగ్రహాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు భారత పురావస్తు శాఖ నివేదిక తెలిపింది. 1993 వరకు అక్కడ పూజలు నిర్వహించిన వ్యాస్ కుటుంబం కూడా ఎన్నో ఏళ్లుగా జ్ఞానవాపి నేలమాళిగ గురించి కోర్టులో ఇవే వాదనలు వినిపిస్తూ వచ్చింది. చివరికి ఏఎస్ఐ సైతం తన నివేదికలో ఆ విషయాలే ప్రస్తావించడంతో అక్కడ పూజలు చేయడానికి కోర్టు అనుమతినిచ్చింది. ఆ తర్వాత ముస్లిం వర్గం పైకోర్టుకు వెళ్లిన ఫలితం రాలేదు. యూపీ సీఎం జ్ఞానవాపి నేలమాళిగను సందర్శించడం వెనుక కూడా సీక్రెట్ ఇదే. ఏఎస్ఐ సర్వేతో ఎలాంటి లింకు లేకపోయినా వ్యాస్ ఫ్యామిలీ వాదనలకు బలం చేకూర్చేలా పలు అంశాలను రిపోర్టు ప్రస్తావించింది. అలాంటిది తన ఓవరాల్ నివేదికలో జ్ఞానవాపి మసీదును ఓ అతి పెద్ద హిందూ ఆలయంపై నిర్మించినట్టు తేల్చి చెప్పడంతో త్వరలోనే అయోధ్య తరహా తీర్పు వస్తుందనే కాన్ఫిడెన్స్ సీఎం యోగిలో కనిపిస్తోంది. అందుకే ఇటీవల యూపీ అసెంబ్లీ సాక్షిగానే కాశీ మసీదు కథతో పాటు మధుర షాహీ ఈద్గా వ్యవహారం కూడా తేలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా జ్ఞానవాపి బేస్మెంట్ లో ఎంట్రీ ఇచ్చి తన లెక్క త్వరలోనే నిజం కాబోతోందని హింట్ ఇచ్చారు. ఏది ఏమైనా అయోధ్యలో శ్రీరాముడు అడుగుపెట్టిన వేళ జ్ఞానవాపి లెక్క కూడా తేలిపోతే కోట్లాది మంది హిందువులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.